సంవత్సరాలు పెరుగుతూ వస్తున్నాయి, కానీ ప్రవర్తన మారట్లా. ఈరోజు మన జీవితాల్లో మార్పు ఎందుకు రావట్లేదంటే, ఎక్కడ మనం ఉన్నామంటే దుష్ట కాలంలో. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి దుష్ట కాలం నుండి విమోచింపవాలని మన పాపాల నిమిత్తము తనను తానే అప్పగించుకునేను. యేసు ప్రభు ప్రాణం ఇవ్వచ్చు, రక్తం ఇవ్వచ్చు, కానీ మీరు రక్తం ఇవ్వకూడదు. పక్కింటి వాళ్ళు బాధలు ఉన్నప్పుడు 1000-2000 మన డబ్బాలో కానీ ఎక్కడైనా ఉంటే, ఇదిగో మా 5000 తీసుకో, 2000 తీసుకో అని అనకూడదు. మన గురించి మాత్రం యేసు ప్రభు రోజు రక్తం కాస్తూ ఉండాలి, పాపిని ప్రభు అనే పదాలు వాడుతూ ఉండాలి, పనికి మాలిన పనులు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మనిషికి మానవత్వానికి ఏం కావాలి? మానవత్వానికి ఏం కావాలంటే సిగ్గు, శరం, లజ్జ, ఈ 3 కావాలి. సిగ్గు, శరం, లజ్జ. ఈ స్త్రీ పురుషుల్లో ఉన్న వాళ్ళు నలుగురిలో చలమణిగా ఉంటారు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు, ఇంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచి పేరు, ఆ వీధిలో మంచి పేరు, ఊర్లో కూడా మంచి పేరు. టోటల్ ఫిగర్ అంటే ప్రపంచంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కాకని అవ్వాలంటే ఎక్కడ లేదు. కాకనిలో వరకు ఉండాలంటే నీ బ్రతుకు కాకని అయిపోయింది. మనం నలుగురిలో ముందుకు వెళ్ళాలంటే మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడు చూసినా మనోళ్ళ మీద మనోళ్ళు ఏడుచుకోవట కాదు, ఆ ఏడుపు మన నుండి తొలగించుకోవాలి. మనోళ్ళ నిమిత్తం మనం సంతోషంగా ఉండాలి. పక్కింట్లో మనిషి సచ్చినా కూడా బాధ రాట్లా. ఈ రోజుల్లో రోగం వచ్చి సీరియస్గా హాస్పిటల్లో ఉన్నాడంటే కూడా ఆ హాస్పిటల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు? అసలు నువ్వు అడగపోతే బాగుండేది. అసలు ఆ పదం నీ నోట ఉంటే రావటం కూడా కొందరికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. చాలా లోకములో దుష్టకాలం నుండి దేవుడు మనల్ని విడిపించటానికి పరలోకం నుండి కన్య అయిన మరియా గర్భం నుండి ప్రభు దేవాది దేవుడై దేవుడికి ఒక కుమారుడుగా ఈ లోకంలో జన్మించటం జరిగింది. నువ్వు నీ భార్యకి పనికిరావు, నీ భర్తకి పనికిరావు, నీ మొగుడికి పనికిరావు, నీ బిడ్డలకి పనికిరావు, ఇరుగు పొరుగుకి పనికిరావు. అసలు అదొక బ్రతుకేనా? యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే తనకు తాను అప్పగించుకున్నాడు. ఎన్ని మేకులు కొట్టినా పర్వాలేదు యేసు ప్రభుకి. ఇప్పుడు వచ్చినా కూడా ఆయనకి మేకులు కొడితే పర్వాలేదమ్మా, ఆయనకి మేకులు కొట్టుకొని, ఆయన యేసు ప్రభు దేవుడు కదా. మనల్ని ఎవరైనా మేకులు నెత్తి మీద కొడితే మనకి బాధ, ఏడుపు. కానీ నువ్వు ఇక్కడ తప్పించుకున్నా కానీ నరకంలో మనం తప్పించుకోలేము. హల్లెలూయా. మనము నరకంలో తప్పించుకోలేమండి. అసలు నరకం ఉందా? నోట్లు ఉంటే మనకి నరకమే స్వర్గంలా కనపడుతుంటది. 500 కాగితాలు 200 కాగితాలు మనం చూడంగానే ప్రయాణం, ఎక్కడో నరకం ఎక్కడో స్వర్గం కాదు. కానీ నన్ను మించిన వాడు ఎవడు లేడు. ఈరోజు 500 ఖర్చు చేయాలి, కాదు 2000 రూపాయలు ఖర్చు పెడదాం. అందరూ చూడాలి. మనం బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు అందరూ మన మీదే కను దృష్టి ఉంచాలి. అలా అలా మనుషులు చూస్తారు. దేవుడు ఏం చేస్తాడు? చూడడు. ఒకరోజు దేవుడు చూడాల్సిన రోజు ఒకసారి వచ్చింది. అప్పుడు మనుషుల్ని అయ్యా రాయా అంటే వాళ్ళు ఏం చేస్తారట? ఒకప్పుడు నన్ను చూసుకుంటూ వెళ్ళావు, ఇప్పుడేమో నా రాయా నేను రానమ్మా. అప్పుడు ఏమైందంటే మనం చేసిన దానికి ప్రతిఫలము భూమి మీద మొదటిగా, తర్వాత దేవుడి దగ్గర. మనుషుల మధ్య చేసింది మనుషుల మధ్య అనుభవించాలి, దేవుడి దృష్టికి చేసింది దేవుడి దగ్గర కూడా చేయాలి. 2 చోట్ల. చూడండి, ధనవంతుడు కానీ డబ్బున్నోడు కానీ మంచిగా వయసులో ఉన్నప్పుడు ఏమర్థం కాదు. కానీ వయసు పైపడిన తర్వాత, తనలో అవియోగాల్లో బలహీనత కలిగిన తర్వాత వాడు బ్రతుకు ఎలా ఉంటుందంటే కుక్కగానే ఆలోచన ఉంటుంది అని వాడుకుంటుంది. ఎవరికి? నాకు కానివ్వండి, మీకు కానీ ఎవరు కదా. ఎందుకంటే మనుషులు కొద్దిగా చికాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చికాగా ఉంటుంది. ఏంద్ర ప్రతిసారి నీ సొన కూర్చోడు. ఒకప్పుడు నువ్వు పోటీగాడి ఆ ఇంట్లో, ఇప్పుడు
చెత్త డబ్బా చేస్తారు చూసావా, ఇంటి బయట వసారాలు పెడతారు, ఆ స్థితి మనదైపోయింది. ఒకప్పుడు ఇంటి పోటుగాడివి, నీ పిల్లలు పెద్దలైన తర్వాత నీ బ్రతుకు బలహీనుడి తర్వాత నీ బ్రతుకు ఆ చెత్త వేసిన డబ్బా ఎలా ఉంటుందో అక్కడే నీ బ్రతుకు. అక్కడ ఒక ముద్ద పెడతారు కుక్కను పెట్టినట్టుగా, అదే నీ బ్రతుకు. కానీ నువ్వు ప్రభును ప్రేమిస్తే, నువ్వు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు క్రీస్తుని నీ బ్రతుకు దినమంతా కృపాక్షేమములను పొందుకొని నీకు ఆ దరిద్రత జీవితం రాకుండా దేవుడు సాయం చేస్తాడు. నీ కొడుకు చూసినా చూడకపోయినా దేవుడు ఒకరిని కావిలి వలె ఉంచుతాడు. ఎందుకంటే తెలుసా, తన బిడ్డల్ని ఎప్పుడు దరిద్రంగా ఉంచాల్సిన అవసరం దేవుడికి లేనే లేదు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? నమ్మదగిన వాడు. మన కొడుకులు నమ్మకుండా పోతారేమో, మన కూతురు మోసం చేస్తారేమో, కొడుకులు మోసం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు అండి. ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన అప్పగించుకున్నాడు మన నిమిత్తం, మన పాప నిమిత్తం ప్రాణాన్ని అప్పగించుకొని తగ్గించుకొని శరీరాన్ని ఏం చేశారండి? నలగ కొట్టారు. ప్రభు శరీరాన్ని నలక కొట్టారు. ఎందుకు? మన పాపల నిమిత్తం. ఆయన ఒక్కడి రక్తం మాత్రమే పాపలకి సరిపోయింది. అదే మన రక్తం అయితే కొందరికి, చూడండి నా రక్తం ఉంది, ఒక్కడికి బెడ్లో పంపించడానికి పనికిరాదు. ఎందుకంటే నాకు షుగర్ పేషెంట్, నా రక్తం పనికిమాల రక్తం పనికిరాదు. కానీ ప్రభు పనికి వస్తాడు. ఎలా పనికి వస్తాడంటే ఇలా నన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకున్న తర్వాత దేవుడు మాటల ద్వారా కొందరు మారిపోతారు. అంటే నేను పనికి వస్తున్నాను ప్రభుకి. కొందరు రక్తం బాగున్నా కూడా బ్రతుకు బాగలేని ఆ రక్తం ఎందుకు? అయితే మనం ఏం నేర్చుకోవాలంటే బ్రతుకు మార్చుకోవాలా. మనుషుల్లో ఎదుటి వ్యక్తి గురించి మంచి ఆలోచన కలగాలి, కానీ వాడిని నాశనం చేద్దాం, దీన్ని నాశనం చేద్దాం, వాడు బాగున్నాడా, సచ్చాడా, పోయాడా. మనం చూడండి ఈ మధ్యకాలంలో సినీ యాక్టర్ ఒకడు పోయాడని చెప్పాడు, ఆయన బ్రతుకున్నాడు, డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే లోకం గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము పోయిన ఆదివారం బ్రతుకున్నాము, ఈ ఆదివారం బ్రతుకున్నాము. కానీ 2 ఆదివారాల క్రితం మాత్రం జరిగిన సంఘటన, సోమవారం భయంకరమైన సంఘటనలో మన గుడారం నుండే 2 యాక్సిడెంట్ అయిన తర్వాత మరణంధకారపు లోయలోకి వెళ్ళిపోయారు. మరి దేవుడు ఎందుకు బ్రతికించాడో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు ఎందుకు బ్రతికించాడు. వాళ్ళ తల్లికి అర్థం అవ్వాలి, వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. అసలు యేసు ప్రభు దేవుడు ఎందుకు బ్రతికించాడో నాకైతే అర్థం కావట్లేదు. మీకైనా అర్థమైతే నాకు నిలబడి లేదు చెప్పండి. ఎందుకు బ్రతికించాడో మీలో ఎవరైనా సరే, వాళ్ళ బంధువులు కానీ కన్నా తల్లిలు ఎవరైనా ఉంటే నిలబడి చెప్తే అవునమ్మా నిజమేనమ్మా అంటారు. ఉన్నారా ఎవరైనా? వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. అసలు బ్రతికించుకున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు సచ్చిన పోయిద్దేమో పీడైద్దా అనుకునే వాళ్ళు వేరే ఒకరు ఉంటే వాళ్ళు కూడా లేచి నిలబడండి. మనిషిని తగలగానే ఏడవటం కాదు, మనిషి చచ్చిన తర్వాత ఏడవటం కాదు, బ్రతుకున్నప్పుడు ఏడవమన్నాడు దేవుడు. నువ్వు చేసిన పాపలు ఒప్పుకొని ఏడ్చుకొని నీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టు. బ్రతుకున్నప్పుడు నీ పొగరు అణిగిద్ది, నీ అహంకారం అణిగిద్ది, నిన్ను గుంటలేసి మట్టిలో పాతి పెడతారు. బ్రతుకున్నప్పుడే ఏడవాల. ఎలా ఏడవాలి? బ్రతుకున్నప్పుడే ఏడవాలి. బ్రతుకున్నప్పుడే మంచి పేరు సంపాదించుకోవాలి. నలుగురిలో చిచి అని పేరు తెచ్చుకోకూడదు. నీ ఇంట్లో గొప్పదానివే, కానీ వీధిలో దేనికి పనికిరాని దానివి. నీ ఇంట్లో నువ్వు పోటుగాడే, పక్కన పనికి మాలోడివి నువ్వు. కానీ ప్రభుని నమ్మితే నువ్వు ఇంట్లో కూడా మంచివాడివే, వీధిలో కూడా మంచివాడివే, నువ్వు ఊర్లో ఉన్నా మంచివాడివే, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా మంచివాడివే. దేవసేవకులు కొందరు ప్రపంచం అంతటా సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? ఎవరిని ప్రకటిస్తున్నారు? యేసు ప్రభు నిమిత్తం రక్షించబడ్డారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు, ప్రభు సువార్తను నమ్మారు, ప్రభు సువార్తనే ప్రకటిస్తున్నారు. కానీ మీరు ఇంటి బయట వేరోడు ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యా వందనాలు బాగున్నారనే నాలుక మీద ఏదో 1,00,000 మేకులు గుచ్చుకున్నట్టుగా
ఎంతో బాధ కలిగిద్దంటే వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్టుగా బాధపడతారు. యేసయ్య ప్రభు వందనాలు చెప్పడానికి, ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళి వందనాలు చెప్పడానికి వాళ్ళ కాళ్ళు రెండు లాక్కెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందు గురించి దేవుడు అన్నాడు, మీ దుష్ట పాపాల్లో ఉన్నారు గురించే దేవుడు తనకు తాన్ని తగ్గించుకుంటానికి ఆయన ప్రాణాలు త్యాగం చేశాడండి. యేసు ప్రభు రక్తం ఇచ్చాడు. మరి ఎవరికైనా రక్తం తక్కువ మీరు ఇస్తారా రక్తం? ఒకరోజు మన గుడారంలో పిల్లలతో సహా రక్త పరీక్ష చేపిద్దాం. ఎవరిలో రక్తం బాగుందో వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఇవ్వండి, హాస్పిటల్కి పంపిద్దాం. ఆపదలో ఉన్న వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆ రక్తం పనికి వచ్చింది. అందరికీ సుమారు ఒక 50 మందిలో ఉంటుందిగా మంచి రక్తం. నా రక్తం పనికిరాదు. ఒకవేళ షుగర్ రక్తం కావాలంటే తీసుకోండి, ఒక బాటిల్ ఎన్ని ఇస్తాం. అతిక్రమించిన తెలివితేటలు మన కుటుంబానికి నాశనం చేస్తాయి. ప్రభువును నమ్ముకో, నీ బ్రతుకు మారితే నీ బిడ్డలు మారుతారు. నీ నీ చెడిపోయిన సాక్ష్యం కూడా మారిపోయింది. నీ దుర్ద నాలుక మాటలు మారిపోతాయి, నీ దుర్ద సూపులు మారిపోతాయి, దుర్ద ఆలోచనలు మారిపోతాయి. హల్లెలూయా. యేసు ప్రభు మనకు నిమిత్తము ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి అర్పించాడు. కానీ మనము అవసరం లేదు మనకి. క్రీస్తు ఏం చేశాడు? నీకు 3 పిట్టల దినం తద్దినం అన్నం పెడితే తింటావు. కానీ ప్రభు కోసం ఒక్క పూటన ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామనే ఆలోచన రాదు. రోజు వ్యాపారాలు వెళ్ళాలి. ఒకవేళ చచ్చిపోతే రోజు వెళ్తావా దయ్యమే కూడా? ప్రభు నిమిత్తం ప్రభుని ఒకరోజు అప్పచెప్పాలా. విశ్రాంతి దినం, ప్రభు దినం, ప్రభుని మహిమపరచాలి. ప్రభు అప్పచెప్పాడు మనల్ని, మన నిమిత్తం ప్రభుని అప్పచెప్పారు. మనము మాట్లాడరే. మీరు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు మాటలు చెప్తారా? యేసుప్రభు మాటలు చెప్తారా? వందనాలయ్యా వీడు ఎప్పుడు నాశనం అవుతాడు అనే ఆలోచన తప్ప, ఎప్పుడు వీడు కొట్టుకుపోతాడనే ఆలోచన. ఎవరెవరిని అంటామో అవి రివర్స్ మొత్తం మన ఇంట్లోనే తగులుతాయి. అలాంటి ఎప్పుడు మీరు చేయవద్దు. ఇది నాశనం అయిపోవాలనే వాడు నాశనం అయిపోతాడు. హల్లెలూయా. ప్రభువు అప్పగించిన తర్వాత మన బ్రతుకులో మార్పు రావాలంటే మారాలి. నువ్వు బ్రతుకున్నప్పుడే నేను మంచోడనాలి. చచ్చిన తర్వాత అందరు తిడతారు. సుమి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, జీవాధిపతిని పొందన మా నిమిత్తం ప్రభువా నీ కుమారును తగ్గించుకొని అప్పగించుకున్నాడు. నిజంగా నేను చేసిన పాపలు పట్టే కదా నాయన, నేను చేసిన పాపలు పట్టే కదా ఆ భయంకరమైన ఆ రోద కొండపైన నిలబడిన కలవరి శిలువలో నీ కుమారుని అంత భయంకరంగా హింసించి ఇబ్బంది పెట్టి ఆయన శోధించి, ప్రభువా నా నిమిత్తమే కదా ప్రభు ఆ శిక్షను అనుభవించింది. ప్రభువా నిజమే, నన్ను రక్షించినందుకు వందనాలు. అనేకులు రక్షణ మార్గంలో నడిపించిన నేను బలపరుచున్నాను. నీ జ్ఞానము, నీ వివేకంతో నన్ను నడిపించు. గ్రహింపు గల శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రశాంతు కోలి బ్రతకటం గొప్ప కాదు, చెడిపోయిన బ్రతుకు మార్చుకోవటం గొప్ప. నువ్వు బ్రతుకుతే ఎవరి గురించి, నువ్వు బ్రతకపోతే ఎవరి గురించి, నువ్వు ఎవరికి గొప్ప? నువ్వు సస్తే ఎవరి గురించి, నువ్వు బ్రతుకుతే ఎవరి గురించి? కానీ ప్రభు నిన్ను రక్షించాడు కనుక నీ బ్రతుకు మార్చకపోతే నువ్వు అసలు మానవ జన్మలో నీలాంటి ఓడే లేడన్నట్టుగా ఒక ఆలోచన కలగాల. బ్రతకడం గొప్ప కాదు, బ్రతుకు మార్చుకోవడం గొప్ప. దేవుడిచ్చిన అవకాశాన్ని ఇకనైనా సిగ్గుమాలి జీవితం మారి తగ్గించుకొని ప్రభు నిమిత్తం జీవిస్తా, కృతజ్ఞత కలిగి జీవిస్తా. హల్లెలూయా. నువ్వు బ్రతకటం ఎవరు కావాలి? నువ్వు బ్రతుకుతే ఎంత, బ్రతకపోతే ఎంత? బ్రతుకుతే ప్రభు గురించి బ్రతుకు. నిన్ను రక్షించాడు కనుక. అనేకుల మధ్య నిన్ను చీచీచి అన్న వాళ్ళే నువ్వు ప్రభువును రక్షించాడు, నేను ప్రభు నిమిత్తం జీవిస్తానంటే దేవుడికి మహిమ. హల్లెలూయా. ప్రభు ఆ బిడ్డల్ని మీరు రక్షించినందుకు వందనాలు, డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చినందుకు వందనాలు. ఇకనైనా వాళ్ళ బ్రతుకు వాళ్ళు అనిపించుకోవాలి. వాళ్ళ బ్రతుకుని వాళ్ళే అనిపించుకొని ప్రభువును రక్షించాడు కనుక ప్రభు నిమిత్తం నేను జీవిస్తా. అలా జీవిస్తే చూసే వాళ్ళు బాగుంటుంది, ప్రభు నీకు బాగుంటుంది. బ్రతకటమే గొప్ప కాదు,
ఈ రోజు బ్రతికినోడు రేపు సావడని ఏంది గ్యారంటీ? కానీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ప్రభువు రక్షించాడు కనుక ప్రభు నిమిత్తం జీవిస్తా. ఆ నిర్ణయం తీసుకోవటము అది ప్రభుకు మహిమ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ప్రభా నీ అభిషేకం చేతండి, నీ బిడ్డలు రక్షించావు, నీకు వందనాలు. పితృపూర్లు చేసిన పాప దోషాలు వాళ్ళపైన ఉన్న శాపాన్ని కొట్టివేయమని, రక్షణ తెచ్చేయమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మధువాడ సారీ. హల్లెలూయా.